హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. నిన్న హైదరాబాద్ ధర్నా చౌక్ దద్దరిల్లిపోయింది. ఢిల్లీ జంతర్ మంతర్లోన కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ధర్నా ప్రభావం, కాక్రోచ్ పార్టీ సెగలు రాష్ట్ర రాజధాని దాకా సోకాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి కూడా ఈ వేడి సెగలు సోకాయి. నిన్న ఆదివారం నాడు యువత అందరూ కలిసి ధర్నా చౌక్ వద్ద అతి పెద్ద ధర్నా చేశారు. సేమ్ నినాదాలు, సేమ్ సబ్జెక్ట్. ఏంటి? నీట్ పరీక్ష లీక్కు బాధ్యులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయరు? అతను రాజీనామా చేసేదాకా మేము ఇలాంటి ధర్నాలు చేస్తూనే ఉంటాము అని నినాదాలు వ్యక్తం చేశారు. సో ఢిల్లీలో ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ తాలూకు ప్రభావం ఇప్పుడు హైదరాబాద్ దాకా పాకింది. హైదరాబాద్లో తెలుగు యువత కూడా గళమెత్తింది, నిరసన వ్యక్తం చేసింది, కాక్రోచ్ జనతా పార్టీకి బాసటగా నిలిచింది. మొన్నటికి మొన్న బెంగళూరులో కూడా ఈ ప్రయత్నం మొదలైంది, కానీ మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలోన సక్సెస్ అయింది మాత్రం హైదరాబాద్లోనే అని మనం చెప్పాలి. ఈ ధర్నా చౌక్ వద్ద ప్రొఫెసర్ నాగేశ్వర్ వచ్చి ప్రసంగించడం ఒక స్పెషల్ అట్రాక్షన్గా చెప్పొచ్చు. వాంగ్చుంగ్ కూడా మాట్లాడారు. ఈ స్పెషల్ కేటగిరీ అంటే ఈ జనతా కాక్రోచ్ పార్టీకి ప్రతినిధిగా ఉన్నటువంటి లీడర్గా ఉన్నటువంటి వాంగ్చుంగ్ వచ్చి మాట్లాడారు. ఆయన కూడా చెప్పారు, ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా జరిగిన ధర్నాని మేము చూసాము, కానీ హైదరాబాద్లోన చాలా శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు, ఇది నాకు చాలా బాగా నచ్చింది అని ఆయన మెచ్చుకున్నారు కూడా. నాగేశ్వర్ గారు మాట్లాడుతూ ఆయన అదే అన్నారు, ఇంతమంది ఇక్కడ కలవడం వెనక మనం గుర్తుంచుకోవాల్సింది, దేశంలో యూత్ నిర్వీర్యంగా లేదు, నిస్తేజంగా లేదు, నిద్రాణంగా లేదు. అన్యాయాలు జరిగితే సహించి మనకెందుకులే అని దులుపుకొని పోయేటువంటి తత్వం నేటి యువతకైతే లేనే లేదని ఈనాటి ధర్నా చూస్తే మనకు అర్థమవుతోంది. అసలు ఇంతమంది జనాలు కలిసి, యూత్ కలిసి కోరుతున్నది ఏంటి? నీట్ లీకుకు బాధ్యులైనటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయరాదని కేంద్రం కూడా ఆలోచించాలి. ఒక మంత్రి రాజీనామా చేస్తే వాళ్ళకొచ్చే నష్టం ఏంటి అని చాలామంది ఇదే అడుగుతున్నారు. కేంద్ర మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే అని అంటే దొరికినట్టో దొరకనట్టో కాదు. అయితే ప్రశ్నించే గళం ఒకటి ఉంది, ప్రశ్నించే గళాన్ని వినేటువంటి చెవులు కూడా అధికార పక్షానికి ఉంది అని మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని నాగేశ్వర్ పిలుపునిచ్చారు. ఆయన అదే అన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన నాగేశ్వర్ విద్యామంత్రి కాలేరు కదా, వాంగ్చుంగ్ విద్యామంత్రి కాలేరు కదా. మేము కోరుకున్నదల్లా ఒక యాక్టివిటీ, ఒక సిగ్నిఫికెన్స్, ఒక ప్రతీక మేము కోరుకుంటున్నాం. ఒక పెద్ద స్కామ్ జరిగింది, అంతేకాదు ఇంత పెద్ద పరీక్ష లీక్ అయిపోవడం, విద్యార్థులు కోట్లాది మంది విద్యార్థులు ఆశలు పెట్టుకున్నటువంటి నీట్ పరీక్ష ఇలా అపహాస్యం పాలు కావడాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తానంటుంది, విద్యార్థులకు మళ్ళీ భవిష్యత్తు కోసం మేము పోరాడతామని చెప్తుంది, జంజీ అంటే మాకు చాలా ఇష్టమని చెప్తుంది. కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రిని మాత్రం రిజైన్ చేయమని ప్రధాని కోరరు. అందుకే ఇక్కడ యువత మొత్తం గళమెత్తుతోంది అని ప్రొఫెసర్ నాగేశ్వర్ నిర్ద్వంద్వంగా నిష్కర్షగా మాట్లాడారు. ఆయన అదే అన్నారు, ఏదైనా మేము ప్రశ్నిస్తే, ఈ ప్రభుత్వాలను ప్రశ్నిస్తే వింత పోకడలు పోతున్నారు, ప్రశ్నించిన వాడిని అర్బన్ నక్సలైట్ అంటున్నారు, తిరుగుబాటుదారు అంటున్నారు, దేశానికి చీడ పురుగు అని అంటున్నారు, యాంటీ సోషల్ ఎలిమెంట్గా చిత్రీకరిస్తున్నారు. కానీ న్యాయబద్ధమైనటువంటి కోరికను ప్రశ్నిస్తున్నటువంటి యువతాన్ని ఎందుకు గుర్తించట్లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్, మేము కాక్రోచ్లమే, అయితే కాక్రోచ్లు అందరూ కలిస్తే ఏమవుతుందో ఇవాళ హైదరాబాద్ నిరూపించింది, మొన్న ఢిల్లీ నిరూపించింది, రేపు దేశం మొత్తం నిరూపించబోతోంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ కాక్రోచ్ పార్టీ లక్ష్యం కేవలం ఎన్డీఏ సర్కార్ను కిందకు దించడమా, లేదా వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపడమా, లేదా వ్యవస్థతో పోరాడుతున్నారా, వ్యక్తులతో పోరాడుతున్నారా అని కొంతమందికి సంశయం ఉండొచ్చు. కానీ
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే ఆయన అన్న మాటలు ఇప్పటికీ స్పష్టం. మాకు అధికారంలో ఏ పార్టీ ఉన్నది అన్నది కాదు ప్రసక్తి. జరుగుతున్నది న్యాయమా అన్యాయమా, వాళ్ళు పాటిస్తున్నారా, మమ్మల్ని ఏం చేస్తున్నారు, దీని గురించే మా ప్రశ్న, మా తపన, మా తాపత్రయం అంతే. అంతకు మించి మేము ఒక పార్టీని కింద దించాలని కోరుకోవట్లేదు. అయితే వరుసగా వీళ్ళ ఏలుబడిలోనే, ఎన్డీఏ ఏలుబడిలోనే ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి, అసమ్మతులు జరిగిపోతున్నాయి, చాలా గందరగోళం జరిగిపోతుంది. కాబట్టే మేము ప్రశ్నిస్తున్నాము అని అభిజిత్ దీప్కే అన్న మాటలు మనం గుర్తుంచుకోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ అదే మాట అంటున్నారు. అరే యువత అడుగుతోంది, మా భవిష్యత్తును ఎందుకు నాశనం చేస్తోందని వాళ్ళను అణిచివేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. అయితే కోట్లాది రూపాయలు రాయితీ తీసుకున్నటువంటి కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులను అమానవీయంగా రాత్రికి రాత్రి ఈమెయిల్ పెట్టి ఉద్యోగం నుంచి తీసిపడేస్తున్నారు. ఉదయం లేచి వాళ్ళు తమ అఫీషియల్ సైట్ ఓపెన్ చేసుకుంటే ఓపెన్ కావట్లేదు, వాళ్ళకి యాక్సెస్ లేకుండా చేస్తున్నారు. ఇంత నిర్దాక్షిణ్యంగా వారిని తొలగిస్తున్నారు. అయితే వాళ్ళు రాయితీలు మాత్రం పొందుతున్నారు. ఆ రాయితీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం కట్టేటువంటి ట్యాక్సుల నుంచి కాదా అని నాగేశ్వర్ ప్రశ్నించడం నిజంగా కూడా సమాజం ఆలోచించవలసినటువంటి సందర్భం ఎదురయ్యిందని మనకంతా అనిపిస్తుంది. ఇవాళ హైదరాబాద్లో నగరంలోన ఇంత పెద్ద ఎత్తున నిరసన జరగడం, ఇంత నిరసన జరిగినా కూడా ఎక్కడ కూడా అశాంతి వాతావరణం లేదు, ఎక్కడ కూడా పోలీసులు లాఠీ జడిపించింది లేదు. ధర్నా చౌక్ కేవలం ప్రశాంతమైనటువంటి యూత్ నినాదాలతో దద్దరిల్లిపోయినటువంటి ఒక దృశ్యం మాత్రమే మనకు నిన్న కళ్ళకు కట్టింది. సో జనతా కాక్రోచ్ పార్టీ ఇలాగే, అంటే ఒక సోషల్ మీడియాలోన పుట్టినటువంటి పార్టీకి ఇంత సత్తా ఉందా అంటే పార్టీకి సత్తా లేకపోవచ్చు, కానీ అది తీసుకున్న కారణానికి సత్తా ఉంది, అది పోరాడుతున్న కాజుకు సత్తా ఉంది. కాబట్టే ఇవాళ ఢిల్లీలో జరిగిన దాన్ని అందిపుచ్చుకొని హైదరాబాద్ యువత కూడా లేచి నిలబడింది. అయితే ఫ్రెండ్స్, మీరు గమనించాల్సింది ఏంటంటే సరిగ్గా ఈరోజే ఢిల్లీలోన జనసేన సేన ఇంటిగ్రిటీ అనేటువంటి ఒక సమిట్లోన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. అక్కడ ఆయన అన్నారు, చిన్న చిన్న పురుగులు, ఆ పురుగులు ఏం చేస్తాయిలే అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ అవి చాలా దుష్ప్రభావాన్ని చూపుతాయి, కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెడతాయి. ఇబ్బంది పెట్టేటువంటి, దేశ సమగ్రతను దెబ్బతీసేటువంటి ఆ చీడ పురుగుల పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలి అని తన సేనను అప్రమత్తం చేసినటువంటి స్పీచ్ కూడా ఇప్పుడు మనం కోరిలేట్ చేసుకోవాలి. తెలుసో తెలియకో ఈ సభలోనే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి జర్నలిస్ట్ తులసి చందు చెప్పినటువంటి పద్యం, అక్కడ ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రెండు ఒకటిలా ఉండడం ఒకంత విచిత్రంగా అనిపిస్తుంది. తులసి చందు ఒక పద్యం చెప్తానేనని చెప్పి, వేమ బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేల, బలవంతమైన సర్పము చెలి చీమల చేత చిక్కి చావదే సుమతి అని సుమతి పద్యం చెప్పారు. ఆ పద్యానికి ఎంతో అర్థం ఉంది. చీమలు కదా అని మీరేం చేయలేవులే అని అనుకుంటే చలి చీమలన్నీ కలిసి సర్పాన్ని, విషము నిండి ఉన్నటువంటి సర్పాన్ని సైతం బంధించి వేస్తాయి. గడ్డి పోచలు సైతం తాడుగా మారితే మదపు టేనుగును బంధిస్తాయి అని మనకు పురాణ గాథలన్నీ విన్నటువంటి ఈ భారతదేశంలో మరి యూత్ని ఎందుకు అంత అరుసుగా చూస్తున్నారు అని తులసి జంతు ప్రశ్నించారు. సరిగ్గా ఆవిడ ప్రశ్నించిన సందర్భాన్ని పట్టుకొని ఢిల్లీలోన పవన్ కళ్యాణ్ అదే మాట అన్నారు. చిన్న చిన్న చీమల్ లాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, వాళ్ళ పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి, దేశ సమగ్రత గురించి మనం ఆలోచించాలి అని ఆయన కూడా సంభాషించారు. దేశంలో విభిన్న వాదనలు పుడుతూ ఉన్నాయి. ప్రశ్నించిన వాళ్లను అవమానించేటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ సందర్భాలు, ఈ పరిస్థితులు ఎప్పటికీ కూడా సరికావు, సరిపోవు అని మనమందరం అనుకోవాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు, ఏ పార్టీకి అధికారం శాశ్వతం కాదు. నిన్న అధికార పక్షంలో ఉన్నవాళ్ళు ఇవాళ ప్రతిపక్షంలో ఉంటారు, ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు రేపు అధికార పక్షానికి మారిపోతూ ఉంటారు. అధికారం అనేటువంటిది కేవలం సేవ చేయడానికి దొరికే వేదిక మాత్రమే అని అనుకునే రోజు మాత్రమే రాజకీయ పార్టీలు ఖచ్చితంగా దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాయి. చూద్దాం. ఈ జనతా కాక్రోచ్ పార్టీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు, సోషల్ మీడియాలో పుట్టిన పార్టీ స్ట్రీట్ ఫైటర్గా మారాలి, వీధుల్లోకి రావాలి, వీధి పోరాటాలు చేయాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి అని ఆయన ఆకాంక్షించినట్టుగా ఇక్కడ కూడా
యూత్ అందరూ కూడా సోషల్ మీడియాను దాటి, డిజిటల్ను దాటి దేశంలోన నినాదాలు వినిపించడం మొదలు పెడతారా? లేదా ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే పరిష్కరించాలని అనుకుంటుందా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక చిన్న రాజీనామా చేయిస్తే తర్వాత వీళ్ళు మాట్లాడడానికి ఏమీ ఉండదు కదా. ఆయన అదే చెప్పారు. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఒక్క రైలు ప్రమాదం జరిగినందుకు ఆయన రాజీనామా చేశారు. ఆ నిజాయితీ మీరెందుకు పాటించట్లేదని ప్రొఫెసర్ ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన సందర్భం అయితే వచ్చిందని అందరూ బలంగా నమ్ముతున్నారు. సో అదండి విషయం. దట్స్ ఆల్.